నమస్తే. మనం ఇప్పుడు మైబాద్ జిల్లా డోర్నకల్ మండలం గొల్లచెర్ల గ్రామ పంచాయతీలో ఉన్నాం. గొల్లచెర్ల గ్రామ పంచాయతీలో అన్ని ప్రజా సంఘాలు, సిపిఎం పార్టీ బలపరిచిన సర్పంచ్ అభ్యర్థి గంధశ్రీ శ్రీనివాస్ గారు మన దగ్గర ఉన్నారు. ఒకసారి మనం శ్రీనివాస్ గారితో మాట్లాడి ఎన్నికల యొక్క ప్రచార సర ఎలా ఉందో తెలుసుకుందాం. సార్ నమస్తే. సార్ నమస్తే. మొత్తం ఎన్నికల ప్రచార సరళి అంటే గ్రామంలో మంచి ఆదరణ ఉన్నది. ఎందుకంటే గతంలో మేము పోటీ చేసాం. 1999లో పోటీ చేయడం జరిగింది. 445 ఓట్లు వచ్చాయి. ఇక్కడ ఎక్కువ మేజర్గా ఒక 150 నుంచి 200 మా ఓటింగ్ ఉంటుంది. దానికి తోడుగా మిగతా ప్రజా సంఘాలు కూడా ఈసారి బాగా మద్దతు ఇచ్చాయి. వాళ్ళందరూ కూడా మంచి ఆదరణ చూపెట్టారు ప్రచారంలో. సో చెప్పండి, గ్రామంలో ఉన్నటువంటి ప్రధాన సమస్యలు ఏంటి? ప్రధానంగా ముఖ్యమైన సమస్య కోతుల సమస్య ఉన్నది. ఆ కోతుల సమస్యని గత పాలకులు ఎవరు కూడా పట్టించుకోలేదు. ఇప్పుడు ఆ సమస్య చాలా తీవ్రంగా, ఎందుకంటే వాళ్ళ మనుషులపై దాడులు చేస్తూ ఉన్నాయి, ఆ పంటలు ధ్వంసం చేస్తూ ఉన్నాయి. కాబట్టి మొట్టమొదటి ప్రధాన సమస్య కోతులు. ఇక రెండవది ఈ రోడ్డు. ఒక 5 గ్రామ పంచాయతీలు ఉమ్మడి గొల్లచెర్లలో 4-5 గ్రామ పంచాయతీలు విడిపోయినాయి. మేజర్గా 18 తండలు ఉంటాయి ఈ విలేజ్ కింద. ఈ ప్రధాన రహదారి బాగలేకపోవటం వల్ల చాలా ప్రయాణికులు, ఉమ్మడి గ్రామ ప్రజలందరూ కూడా ఇబ్బందులు పడుతూ ఉన్నారు. రోడ్డు సమస్య తీవ్రంగా ఉన్నది. అదేవిధంగా గ్రంథాలయం కానీ, డ్రైనేజీ లేదు. అదేవిధంగా ఉమ్మడి గ్రామ పంచాయతీ ఇంత పెద్ద మేజర్ ఉమ్మడి గ్రామ పంచాయతీ ఇది. ఇక్కడ ప్రధానంగా డాక్టర్ లేడు, ఎంబీబీఎస్ డాక్టర్ లేడు. చాలా ఇబ్బందులు, పేదవాళ్ళు, గిరిజనులు బాగా ఇబ్బందులు పడుతూ ఉన్నారు. ఎంబీబీఎస్ డాక్టరు ప్రధానంగా దీనికి అవసరం ఉంది ఈ విలేజ్కి. అదేవిధంగా గ్రంథాలయం లేదు. స్పోర్ట్స్ గతంలో నేషనల్ కబడ్డీ క్రీడాకారులు, ఇక్కడి నుంచి అనేక మంది కూడా క్రీడాకారులు ఉన్నారు. వాళ్ళు భవిష్యత్తులో జిమ్ కానీ అలాంటివి కూడా ఏమి ఏర్పాటు చేయలేదు గత పాలకులు. అది ఆ సమస్య క్రీడాకారులు. అంటే డ్రైనేజ్ కానీ, మన రోడ్డు, కోతులు, గ్రంథాలయం, స్పోర్ట్స్ కిట్లు ఇవన్నీ కూడా ఉన్నాయి. అదేవిధంగా పింఛన్లు కూడా చాలామంది పింఛన్లు రావటం లేదు. ఆ పింఛన్ల సమస్య కూడా తీవ్రంగా ఉన్నది. అది చాలామంది కొడుకులు వాళ్ళు ఎవరు పెట్టట్లేదు. కాబట్టి అది పెరగాలనేది ప్రధానంగా అందరూ కూడా డిమాండ్ చేస్తూ ఉన్నారు. 2000 4,000 పెంచాలనేది ప్రధాన డిమాండ్గా ఉన్నది. చెప్పండి, ఈ ఎన్నికల్లో మీ గెలుపుకు సహకరించే అంశాలు ఏంటి? అదే ఈ గెలుపుకు ప్రధాన అంశాలు ఏంటంటే, గతంలో నేను పోటీ చేసి ఓడిపోయాను. ఈ ఊళ్ళో ఉన్న ఓట్లన్నీ కూడా మాకేశారు. కానీ గతంలో ఓడిపోయాడు కాబట్టి ఈ గ్రామానికి 35 సంవత్సరాల నుంచి ప్రజల కోసం పనిచేస్తున్నా కాబట్టి వాళ్ళందరూ కూడా ఈసారి గెలిపిస్తామనేది ఒక హామీ ఇవ్వటం జరిగింది. అదేవిధంగా మనకు మన బీఆర్ఎస్ పార్టీలో సర్పంచ్ అభ్యర్థి భిక్షారెడ్డి మొదటి సర్పంచ్, సమ్మిరెడ్డి ఆయన కొడుకు రెండో సర్పంచ్, మూడోది వాళ్ళ కోడలు పెట్టిండు. అంటే ఒకే పార్టీ నుంచి అంటే అగ్రకులానికి సంబంధించిన రెడ్డిస్ వాళ్ళ దాంట్లో అనేక మంది ఉన్నా కూడా వాళ్ళని ముగ్గురు అభ్యర్థులు వాళ్ళే కంటిన్యూషన్. రెండోది కాంగ్రెస్ గవర్నమెంట్కి మేము రాష్ట్రంలో పొత్తున్నాం, అంటే మద్దతు తెలిపినాం రాష్ట్రంలో. కానీ కనీసం ఇక్కడ సర్పంచ్ను కూడా కాంగ్రెస్ అభ్యర్థి మద్దతు ఇవ్వమంటే ఇవ్వని పరిస్థితి. వార్డులు ఇస్తాం, ఉప సర్పంచ్ ఇస్తాం, వాళ్ళు క్యాండిడేట్ కూడా కరెక్ట్ వ్యక్తి కాదు. కాబట్టి ఇటు కాంగ్రెస్ నుంచి కరెక్ట్ లేరు, అటు బీఆర్ఎస్ నుంచి కూడా ఒకటే కుటుంబాలు అనేది ఒకటి. మూడోది ఇక్కడ కొంచెం నేను నేషనల్ కబడ్డీ క్రీడాకారులు కాబట్టి యూత్లో కొంచెం మంచి క్రేజ్ ఉంటుంది. మా పింఛన్దారులలో కూడా వాళ్ళందరూ పనిచేసినాం కాబట్టి వాళ్ళకి ఉపాధి కార్డులు కూడా నేను గతంలో అందరికీ ఇప్పించి పనులు చేయించాను, డబ్బులు ఇప్పించాను. ఆ ఉపాధి హామీ ఒకటి. ఇంకోటి లేబర్ కార్డ్స్ కూడా ప్రజలకు ఎవరికి లేవు, ఇన్సూరెన్స్ కార్డ్స్. అవన్నీ మేము ఇప్పిస్తాం అనే నమ్మకం వాళ్ళు ఉన్నది. కాబట్టి కొన్ని ప్రధానంగా చెప్పండి. చివరగా గొల్లచెర్ల గ్రామ ప్రజలకు, ఓటర్లకు మీరు ఇచ్చే సందేశం ఏంటి? ప్రధానంగా వాళ్ళందరికీ ఒక కుటుంబంలో ఒక ఆపద బంధువులాగా వాళ్ళకి పనిచేస్తాననే నమ్మకం వాళ్ళకు ఉన్నది. వాళ్ళకి ఏ సమస్య వచ్చినా మొత్తం కూడా యువతి యువకుల్ని
నేను ఒక 50 మందిని ఎక్సర్సైజ్ కానీ మంచి వాళ్ళ ఆరోగ్య సూత్రాలు కానీ మంచి కుటుంబంలో ఘర్షణలు రాకుండా అనేకం కాపాడేవాడిని. ఇప్పుడు ప్రధానంగా కుటుంబాలను కాపాడే ప్రయత్నం చేస్తాను. ఎందుకంటే ఈ మీడియా వచ్చిన కాంచి, ఎలక్ట్రానిక్ మీడియా, ప్రింట్ మీడియా వచ్చిన కాంచి కుటుంబాలు ధ్వంసం అయిపోతూ ఉన్నాయి. ఆ కుటుంబాలు భార్యాభర్తల మధ్యన సెల్లు, సీరియళ్ళు, సినిమాలు చూసి భార్యాభర్తలు ఇబ్బందులు పడుతూ ఉన్నారు. అన్నదమ్ములు, అక్కజలు అందరూ ఇబ్బందులు పడుతారు. వాళ్ళందరినీ ఒకటి చేసే ప్రయత్నం చేస్తాం. రెండవది, క్రీడాకారులు గతంలో నేషనల్ క్రీడాకారులుగా ఈ ఊరిని అగ్రస్థానంలో ఉంచాను. మళ్ళీ అదే క్రీడాకారులని నేషనల్కు జాతీయ క్రీడాకారులుగా తయారు చేసే ప్రయత్నం చేస్తాం. అదేవిధంగా ఈ ఊర్లో డ్రైనేజ్ వ్యవస్థ కానీ అన్ని సమస్యల మీద పనిచేస్తాం. ఖచ్చితంగా ఎలాంటి అవినీతి లేకుండా ఇప్పటివరకు 40 సంవత్సరాల చరిత్రలో ₹1 సంపాదించకుండా, సొంత ఇల్లు లేకుండా ఉన్న ఎకరం భూమి అమ్మి నేను పనిచేస్తా ఉన్నా. ఆ నమ్మకం ప్రజలకు ఉంది, వాళ్ళకి అట్లా పనిచేస్తాను. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ. మహబూబాబాద్ జిల్లా ఎస్ఎఫ్ఐ జిల్లా అధ్యక్షులు జ్యోతి బస్ మనతో ఉన్నారు. సిపిఎం పార్టీ అభ్యర్థి యొక్క విజయాన్ని కాంక్షిస్తూ వాళ్ళు ఎన్నికల ప్రచారంలో ఉన్నారు. ఒకసారి మనం జ్యోతి బస్తో మాట్లాడి పార్టీ యొక్క పరిస్థితి ఎలా ఉందో తెలుసుకుంటాం. నమస్తే అండి, చెప్పండి. ఎలక్ట్రానిక్ మీడియా మిత్రులందరికీ ఎస్ఎఫ్ఐ మహబూబాబాద్ జిల్లా కమిటీ నుంచి విప్లవాభివందనాలు తెలియజేస్తున్నాను. అదేవిధంగా సిపిఎం పార్టీ గులచల గ్రామ సర్పంచ్ అభ్యర్థి కామ్రేడ్ గంధసిరి శ్రీనివాస్ గారు, మా నాన్నగారు ఇక్కడ గులచల గ్రామంలో సర్పంచ్ అభ్యర్థిగా నిలబడడం జరిగిందనమాట. ఎందుకంటే మేము నాన్నగారు ఒక 40 సంవత్సరాల నుంచి మొత్తం ఆర్థికంగా లేకున్నా కూడా మొత్తం సొసైటీ ఫస్ట్ ప్రజలు మంచిగా ఉండాలి, తర్వాత విద్యార్థులు ఇట్లా మంచిగా ఉండాలని చెప్పి నాన్నగారు సిపిఎం పార్టీలో ఒక నిస్వార్థ నాయకుడిగా ఒక 40 సంవత్సరాల నుంచి ఒక ఆస్తుల పరంగా ₹1 సంపాదించుకోకుండా, ఎక్కడ కూడా ₹1 కూడా అవినీతి పడకుండా 40 సంవత్సరాల పాటు కనీసం ప్రజలే మనకి అన్ని విధాలుగా ప్రజలే మనకి ఓడినా గెలిచినా కూడా ప్రజల పక్షాన మనం నిలబడతాం. ఎందుకంటే అనేక ఇబ్బందులు పడుతూ ఉన్నారు. మొత్తం మన గ్రామంలో, మండలంలో, జిల్లాలో, రాష్ట్రంలో, దేశంలో విద్యార్థులు ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. కాబట్టి ప్రజల కొరకు ఎర్ర జెండా ఎప్పుడు ఉంటుంది, ఇప్పుడే కాదు ఎప్పటికీ మనం మానవ మనుగడ ఉన్నంత వరకు ఎర్ర జెండా ఉంటుందని చెప్పి పేద ప్రజల పక్షాన అది నమ్మి మార్క్సిస్టు, లెనినిస్టు సిద్ధాంతాలు నమ్మి ఇప్పటికీ ఎర్ర జెండా బాటలోనే నడుస్తున్నారు. ఇప్పుడు అనేక మంది చూడొచ్చు, కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉంటుంది, కానీ అదేవిధంగా గతంలో టీఆర్ఎస్ పార్టీ గెలిచినటువంటి నాయకులు కావచ్చు, కార్యకర్తలు కావచ్చు, అందరూ ఇప్పుడు అధికారంలో ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీకి ఇట్లా జంప్ అవుతా ఉన్నారనమాట. కాంగ్రెస్ నుంచి టీఆర్ఎస్, టీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్కి ఇటువంటి మారుతున్న క్రమంలో మా నాన్నగారు సిపిఎం పార్టీ ఎప్పటికైనా కూడా ప్రజల పక్షాన పోరాడేది ఒక ఎర్ర జెండానే. కాబట్టి ఎర్ర జెండా ఎప్పటికైనా కూడా నిరంతరం పోరాడుతూనే ఉంటుంది. కాబట్టి ఎర్ర జెండాకి ఒక అవకాశం ఇవ్వాలని చెప్పి గ్రామంలోని ప్రతిదీ అభివృద్ధి చెందాలంటే సిపిఎం పార్టీ ఎర్ర జెండా రెపరెపలాడాలి గ్రామంలో అని చెప్పి ఒక నిస్వార్థ నాయకుడిగా మా నాన్న ఇక్కడ గ్రామంలో నిలబడ్డాడు. ఎందుకంటే గతంలో మనకి స్వతంత్రం వచ్చినప్పటి నుంచి మనకి అనేక సార్లు వాళ్ళకి అవకాశాలు ఇచ్చాము. టీడీపీకి అవకాశం ఇచ్చాము, అదేవిధంగా కాంగ్రెస్కి అవకాశం ఇచ్చాము, టీఆర్ఎస్కి కూడా గతంలో మనకి అవకాశం ఇచ్చాము. కానీ ఒక్కసారి గ్రామాభివృద్ధికి సిపిఎం పార్టీకి అవకాశం ఇవ్వంటే వాళ్ళు బూర్జో పార్టీలు అయినటువంటి టీఆర్ఎస్, కాంగ్రెస్ వాళ్ళు ఎట్టి పరిస్థితుల్లో కమ్యూనిస్టులకు మేము అవకాశం ఇవ్వము. ఎందుకంటే కమ్యూనిస్టులు అధికారంలోకి వస్తే ఏ విధంగా ఉంటుందో వాళ్ళకి తెలుసు. అభివృద్ధితోటి కమ్యూనిస్టులు పోటీ పడతారు. అటువంటి అభివృద్ధి జరిగిన తర్వాత గ్రామంలో మనకి బూర్జో పార్టీలు అయినటువంటి మాయమ్మటి మొత్తం గ్రామంలో ప్రజలు కావచ్చు, యువకులు కావచ్చు, ఎవరు ఉండరని చెప్పి వాళ్ళకి తెలిసి మాకు ఈసారి మద్దతు ఇవ్వలేదు. అందుకనే ఈ గులచల గ్రామ ప్రజలకి, అదేవిధంగా యువకులకు నేను ఒకటే తెలియజేస్తున్నాను, కొంచెం ఒక్క అవకాశం డాడీకి అవకాశం ఇవ్వండి. ఎందుకంటే అభివృద్ధి ఏ విధంగా జరుగుతుందో మనం ఆ విధంగా మనం పోరాటంతో మనం సాధించుకుంటామని చెప్పి ఈ సందర్భంగా విజ్ఞప్తి చేస్తున్నాం. ఎందుకంటే గతంలో పరిపాలించినటువంటి అనేక పార్టీలు యువతను మొత్తం ఖరాబ్ చేశాయి. గతంలో 20 సంవత్సరాల కింద నాన్న ఉన్నారు, మేము చిన్నప్పుడు ఇక్కడి నుంచి వెళ్ళిపోయాం, కొరివి సంబంధించింది. కానీ మీ వ్యక్తిగతంగా బతుకు తెరువు కోసం మేము కొరివి పోలేదు. ఇప్పటికైనా కూడా ఎప్పటికైనా కూడా మేము ఒక పార్టీ బలోపేతం కోసం మేము కొరిగిపోయినటువంటి సందర్భంలో మేము అట్ట వెళ్ళినాం. ఇప్పుడు ఉన్నటువంటి రాజకీయ నాయకులు ఏం మాట్లాడుతున్నారంటే వాళ్ళు కొరిగిపోయారు, కొరివిలే ఉంటారు, ఇప్పుడు గెలిచిన ఓడినా మళ్ళీ కొరివికే వెళ్తారని చెప్పి ఆ విధంగా ఒక దుష్ప్రచారం చేస్తా ఉన్నారు మా మీద. మీ ఎప్పటికైనా కూడా మాకు కొరివి మాకు ఎంతో దూరం కాదు, 20 కిలోమీటర్లు తిప్పి కొడితే ఒక 20 నిమిషాలలో 10 నిమిషాలలో మీ ముందు ఉంటాం. అయినా కూడా మేము ఇక్కడి నుంచే మా ఉద్యమాన్ని అయితేంది, అదేవిధంగా మా జీవితం మొత్తం ఇక్కడనే ఈ మీడియా చేస్తాం. ఎందుకంటే ఆరోగ్యంగా ఉండాలంటే, అదేవిధంగా ప్రజలు సుఖాలతో ఉండాలంటే ఈ ఒక్కసారి ఇవ్వండి. మీ ఆ విధంగా మేము చెప్పి ఈ సందర్భంగా, ఎందుకంటే
రాజకీయ పార్టీలు ఉంటేంది లేకుంటేంది మీరు నేర్పేది రాజకీయ పార్టీలోకి రావాలంటారు. యువత రాజకీయ తాగుబోతులు చేసి ఈ రోజు మొత్తం చంపేస్తా ఉన్నారు. ఎస్సీ ఎస్టీ విద్యార్థుల ప్రజలరా ఒక్కసారి గమనించండి. అజెండా కులాలకి మతాలకి అతీతంగా కాబట్టి ఒక్కసారి కమ్యూనిస్టు పార్టీకి అవకాశం ఇచ్చి చూడండి. అభివృద్ధితోటి పోటీ పడతాం. వాళ్ళు 10 లక్షలు ఖర్చు 20 లక్షలు ఖర్చు పెడతారు. కోట్ల రూపాయలకు వాళ్ళు అభివృద్ధి చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. కమ్యూనిస్టుకి అధికారం మేము అంటే ఏంటిదో అభివృద్ధితోటి మేము చూపెడతామని చెప్పి తెలియజేస్తూ ఈ అవకాశం అందరికీ ధన్యవాదాలు. గొల్లచెర్ల గ్రామ సిపిఎం పార్టీ శాఖ కార్యదర్శి ఉన్నారు. గంధశ్రీ శ్రీనివాస్ గారి విజయాన్ని కాంక్షిస్తూ ప్రచారం చేస్తున్నారు. ఒకసారి వారితో మాట్లాడి పార్టీ యొక్క బలబల గురించి మాట్లాడతాం. నమస్తే. బలబలాలంటే టీఆర్ఎస్ గతంలో గెలిచి కాంగ్రెస్లోకి వెళ్ళిపోయిన పరిస్థితి. అయితే మేము సపోర్ట్గా ఉండేవాళ్ళం ఇంతకుముందు. ఆ సపోర్ట్ చూసుకుని వాళ్ళు గెలిచిన తర్వాత కాంగ్రెస్లోకి వెళ్ళారు. వాళ్ళు మంచి పనులే పెద్దగా చేసినట్టు కనపడదు. జనాలు కూడా వాళ్ళ మీద వ్యతిరేకత ఉంది. కాంగ్రెస్ పార్టీ అంటే వాళ్ళు చెప్పిన హామీలు ఏదో 1-2 తప్ప మిగతా ఏమీ లేదు. దానివల్ల వాళ్ళ మీద కూడా వ్యతిరేకత ఉంది. వ్యక్తిగతంగా ఆలోచిస్తే అభ్యర్థిని చూస్తున్నారు. గ్రామ పంచాయతీ విషయానికి వస్తే ఆ గ్రామ పంచాయతీ విషయంలో అభ్యర్థిని చూస్తున్నప్పటికీ మిగతా 2 క్యాండిడేట్లు కూడా ఎలిజిబుల్గా లేరు. ఇతను మన సిపిఎం పార్టీ నుంచి బలపరుస్తున్న అభ్యర్థి ఎలిజిబుల్ అని చెప్పి కింది స్థాయి నుంచి మధ్యతరగతి పిల్లల కాడ నుంచి మొదలు పెడితే అందరూ ఈయనకు సహకరిస్తున్నారు. అది గెలుపు విషయానికి వెళ్తుందని మేమందరం ఆలోచిస్తున్నాము. గెలవాలనే కోరిక కూడా మాకు ఉంది. చివరిగా చెప్పండి, ఈ గ్రామ ఓటర్లకి మీరు ఇచ్చే సందేశం ఏంటి సిపిఎం పార్టీ కార్యదర్శిగా? ఇక్కడ వచ్చి మనకు మేజర్గా తండాలు 18 తండాలు ఉన్నాయి. మన గ్రామంలో ఒక పెద్ద హాస్పిటల్గా ఏర్పాటు చేసి ఒక ఎంబీబీఎస్ డాక్టర్ లేదా ఎండీ డాక్టర్ని ఎప్పటికీ నిత్యం ఉండేలా పేద ప్రజలకు అందుబాటులో ఉండే విధంగా చూడాలని మేము కోరుకుంటున్నాము. మా ఉద్దేశం అది, మా వ్యక్తిగత లక్ష్యం కూడా అది. దానికోసం ప్రయత్నం చేస్తాం.